జూలై 10 కార్మికుల కోరికల దినోత్సవం సందర్భంగా ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్స్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకూడదని, 45వ ఐఎల్సీసీ పార్సెల్ అమలు చేయాలని, ఆశాలకు కార్మికుల గుర్తింపు, కనీస వేతనం 26,000, పీఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని, ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లకు మరియు స్కీమ్ వర్కర్లందరికీ పే కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఆపాలని, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ని రద్దు చేయాలని, రాష్ట్రంలో 15 రోజులు సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వేములపల్లి మెడికల్ ఆఫీసర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ వెంకన్న, మండల నాయకులు సైదులు, ఆశా సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు విఘ్నేశ్వరి, ఆశాలు రాధిక, ఝాన్సీ, రేణుక, సుజాత, రజిత, కౌన్సల్య, రేణుక, కవిత, దేవమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.